ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో నిన్న ఈవినింగ్ చేసిన వీడియోలో మేఘమణి ఆర్గానిక్స్ యొక్క డీటెయిల్స్ చెప్పబోయే ముందే అన్ఫార్చునేట్లీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీడియో అనేది కట్ అవ్వడం జరిగింది. సో దాని గురించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను. సో మేఘమణి ఆర్గానిక్స్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 21 యొక్క ప్రజెంటేషన్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. మే 24న వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది వీళ్ళ వెబ్సైట్లో. సో దాంట్లో ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం వీళ్ళు ఏ డేట్న మళ్ళీ రీఓపెనింగ్ అవుతుంది అనే డీటెయిల్స్ అయితే చూద్దాం. చాలా మంది అడిగారు ఈ క్వశ్చన్ని. సో మన లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో కూడా మేఘమణి ఆర్గానిక్స్ గురించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది రికమెండేషన్ పర్పస్లో. సో బై చేసిన వారైతే చాలా మంది ఉన్నారు. సో దాంట్లో మనీ అయితే స్టక్ అయిపోయింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఓన్లీ వన్ క్వశ్చన్ ఈజ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీట్రేడ్. సో ప్రజెంట్ అయితే సస్పెండ్ పొజిషన్లో ఉంది మే 17 తర్వాత. సో మళ్ళీ ఎప్పుడు రీట్రేడింగ్ అవుతుంది అనేది మనకి తెలియాల్సిన విషయం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. సో డీమెర్జర్ అనేది అయితే మనం చెప్తూ ఉన్నాం, స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కింద వీళ్ళు డీమెర్జర్ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నారు కదా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీమెర్జర్? డీమెర్జర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఒక కంపెనీ తన యొక్క అసెట్స్ని అండ్ లయబిలిటీస్ని రెండు కంపెనీలు లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల మధ్యన చేంజ్ చేసే విధానాన్ని, అంటే వాటికి అలొకేట్ చేసే విధానాన్ని డీమర్జర్ ప్రాసెస్ అంటాం అనమాట. సో ఈ డీమర్జర్ ప్రాసెస్ అనేది ఆపరేషన్ ఆఫ్ లా అంటే ఎన్సిఎల్టీ అప్రూవల్ తర్వాతనే జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ వీళ్ళకు కూడా మే 3న దీనికి సంబంధించిన అప్రూవల్ అనేది లభించింది. సో ఆ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు మనం. 3rd మేన వీళ్ళకి అప్రూవల్ అనేది దొరికింది ఎన్సిఎల్టీ నుంచి. సో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది కంపెనీస్కి సంబంధించిన, లిస్టెడ్ కంపెనీస్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ గురించి సాల్వెన్సీ అనేది ఇదే ట్రిబ్యునల్ కింద జరుగుతూ ఉంటుంది కాబట్టి, సో వీళ్ళ అప్రూవల్ తర్వాతే వీళ్ళు మే 17న ఈ స్టాక్ని స్టాక్ మార్కెట్లో అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఫర్ ద ట్రేడింగ్ పర్పస్ మాత్రం. సో ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు రీఓపెన్ అవుతుంది? సో మేఘమణి ఆర్గానిక్స్ నుంచి రెండు కంపెనీస్గా వీళ్ళు డివైడ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ సబ్సిడరీ కంపెనీ ఎంఎఫ్ఎల్ అనేది ఉంది. మేఘమణి ఫైన్ కేమ్ లిమిటెడ్ అనే కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ కంపెనీ, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ లిస్టెడ్ కంపెనీ. సో ఇప్పటి వరకు ఇదైతే ట్రేడింగ్ అవ్వట్లేదు. దీని యొక్క ఫేస్ వాల్యూ అనేది 10 రూపీస్ పర్ ఈచ్ షేర్ ఉంటుంది, ఎంఎఫ్ఎల్ యొక్క ఫేస్ వాల్యూ అనేది. బట్ మనకి ఎంఓఎల్ చూసుకున్నట్టయితే, మేఘమణి ఆర్గానిక్ యొక్క ఫేస్ వాల్యూ చూసుకున్నట్టయితే 1 రూపీ పర్ ఈచ్ ఉంటుంది అనమాట. సో మేఘమణి ఆర్గానిక్స్లో ఆల్రెడీ స్టేక్ ఉన్న వాళ్ళకి ప్రజెంట్ అయితే ఎంఎఫ్ఎల్ యొక్క షేర్స్ అలొకేట్ చేయబడతాయి. అది 94:1000%గా. సో మీ దగ్గర 1000 షేర్స్ ఉన్నట్టయితే మీకు 94 ఎంఎఫ్ఎల్ షేర్స్ వస్తాయి. ఒకవేళ 100 షేర్స్ ఉన్నట్టయితే 9.4 అనమాట. 9.4 మీన్స్ 9 షేర్స్ మీకు డిమాట్ అకౌంట్లో పడతాయి. అండ్ 0.4కి సంబంధించిన అప్పటి ట్రేడింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మీకు డిమాట్ అకౌంట్లో ఫండ్స్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ అనేది 1 ఇయర్లో 161% రిటర్న్స్ ఇచ్చింది. కేవలం ఏప్రిల్ 1 నుంచి మే వరకు మనకి 16% రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. మే 17న ఇది స్టాక్ అనేది ట్రేడింగ్ అనేది ఆపివేయడం జరిగింది. సో ఇంటెన్సివ్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంది. బట్ స్టాక్ పరంగా చూసినట్టయితే ఫండమెంటల్స్ ఆర్ గుడ్. సో ఈ కంపెనీ అనేది ఏదైతే రిఫార్మ్స్ తీసుకుంటూ ఉందో, కంపెనీ యొక్క వాల్యుయేషన్ అన్లాకింగ్ గురించి ఏదైతే రిఫార్మ్స్ తీసుకుంటుందో, ఈ డీమర్జర్ ప్రాసెస్ కానీ, సింగపూర్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని డీలిస్టింగ్ చేయడం కానీ, వీటన్నిటి ద్వారా కంపెనీలో అయితే ఫ్యూచర్ గ్రోత్ ఉండబోతుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించిన డేట్స్ చూద్దాం. అదేవిధంగా కంపెనీ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే మనకి ఇది 2 సెగ్మెంట్లో ఉందన్నమాట, పిగ్మెంట్స్ అండ్ అగ్రి కెమికల్ సెగ్మెంట్లో. సో పిగ్మెంట్లో చూసుకున్నట్టయితే కంపెనీ స్టార్టింగ్లో ఫస్ట్ పిగ్మెంట్ కెమికల్స్కి సంబంధించి స్టార్ట్ అయింది 1986లో. ఆ తర్వాత 1995లో ఇది ఆగ్రో కెమికల్స్కి సంబంధించిన ప్రొడక్షన్స్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది గ్లోబల్ వైజ్ గా చూసుకున్నట్టయితే పిథనాల్కలైన్ అనే పిగ్మెంట్ లో చూసుకున్నట్టయితే టాప్ 3 గ్లోబల్ కంపెనీస్ లో ఉంటుందండి. సో ఓవరాల్ గా టోటల్ పిగ్మెంట్ సెగ్మెంట్ లో చూసుకున్నట్టయితే గ్లోబల్ షేర్ దీనికి 14% ఉందండి. సో 14% గ్లోబల్ షేర్ ఉంది. రెవెన్యూ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 21 రెవెన్యూ చూసుకున్నట్టయితే 578 crores అనేది రెవెన్యూగా చూపించడం జరిగింది. ఎబిట్దా చూసుకున్నట్టయితే 18.1% గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకున్నట్టయితే దీంట్లో 36% పిగ్మెంట్స్ నుంచి, 64% ఆగ్రో కెమికల్స్ నుంచి ఇది రెవెన్యూ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో 36% ఇన్ పిగ్మెంట్స్ అండ్ 64% ఇన్ ఆగ్రో కెమికల్స్ నుంచి దీని యొక్క రెవెన్యూ వస్తుంది. సో మేజర్ రెవెన్యూ అయితే ఆగ్రో కెమికల్స్ నుంచి ఉంది. ఆగ్రో కెమికల్స్ లో చైనాతో కంపేర్ చేసుకున్నట్టయితే మనకి ఇంకా చాలా గ్రోత్, ఇది చైనా పైన డిపెండెన్స్ అంతగా లేని కంపెనీ.
సో దీని యొక్క రా మెటీరియల్స్ గురించి. సో కమింగ్ డేస్ లో అయితే దీని యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ ఇది సో దీని యొక్క ప్రొడక్షన్ ని కూడా డబుల్ చేసే ప్రాసెస్ లో ఇది లేటెస్ట్ గా ఫైనాన్షియల్ ఇయర్ 21 లో ఎక్స్పాన్షన్ అయితే చేయడం జరిగింది. 2 ప్లాంట్స్ అయితే కమిషన్స్ చేయడం జరిగింది. అండ్ అనదర్ 1 ప్లాంట్ ఇది ఏదైతే ఉందో మల్టీపర్పస్ ప్లాంట్ అనేది దహేజ్ లో ఇది న్యూ ప్లాంట్ ని ఓపెన్ చేయబోతుంది. ఇది FY23 వరకు ఫైనాన్షియల్ ఇయర్ 23 వరకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ గా చూసినట్టయితే దీని యొక్క ప్రొడక్షన్ ఏ రకంగా ఉంది అనేది కూడా చూద్దాం. బట్ లాస్ట్ 5 ఇయర్స్ యొక్క డేటా చూసినట్టయితే మనకి 2017 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2017 నుంచి 21 వరకు ఫైనాన్షియల్ ఇయర్ కి డేటా చూసినట్టయితే రెవెన్యూ అనేది 8% కాగారుగా ఇయర్ ఆన్ ఇయర్ కాగారుగా పెరుగుతూ ఉంది. ఎబిడ్దా అనేది 16% కాగారుగా పెరుగుతూ ఉంది. అండ్ ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది కూడా 35% కాగారుగా 5 ఇయర్స్ యావరేజ్ గా పెరుగుతూ ఉంది. సో ఓవరాల్ గా చూసినట్టయితే చాలా బాగుంది. డెట్ తగ్గించుకుంటూ ఉన్న కంపెనీ. డెట్ టు ఈక్విటీ రేషియో చూసినట్టయితే మనకి 1 కంటే బిలో ఉంది. 0.23 టైమ్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ROCE ROE చూసినట్టయితే 5 ఇయర్స్ యావరేజ్ చూసినట్టయితే మనకి 16% యావరేజ్ గానైతే కనిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ అన్నమాట. కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ కంపెనీ యొక్క పిగ్మెంట్ సెగ్మెంట్ లో గ్లోబల్ మార్కెట్ షేర్ చూడండి. ఇది గ్లోబల్ మార్కెట్ షేర్ USD బిలియన్స్ లో చూసుకున్నట్టయితే 2017 నుంచి 2026 వరకు వీళ్ళ ప్లానింగ్ అనేది 4.5 కాగర్గా పెరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగింది. సో 2026 లో ఇది 43 USD బిలియన్స్ మార్కెట్ షేర్ ని గ్లోబల్ వైజ్ గా పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. 2017 లో చూసినట్టయితే 29 USD బిలియన్స్ మార్కెట్ షేర్ అనేది గ్లోబల్ వైజ్ గా పిగ్మెంట్ సెగ్మెంట్ లో ఉంది. ఇది 43 బిలియన్స్ గా పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. పిగ్మెంట్స్ అని చెప్తూ ఉన్నాం. ఇది ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మీరు ఇక్కడ చూడండి. ప్రింటింగ్ ఇంక్ లో 47%, ప్లాస్టిక్స్ లో 10%, అండ్ పెయింట్ అండ్ కోటింగ్స్ లో 24%, టెక్స్టైల్స్ లో 10%, అదర్ సెగ్మెంట్స్ లో 9% గా మనకి పిగ్మెంట్ కెమికల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ కంపెనీ యొక్క మేజర్ ప్రొడక్షన్ అయిన ప్యాథలోసైనిన్ అనే కెమికల్ యొక్క పిగ్మెంట్ ప్రొడక్షన్ లో చూసుకున్నట్టయితే ఇది గ్లోబల్ వైజ్ గా 3rd ప్లేస్ లో ఉంది. ఇండియాలో ది లార్జెస్ట్ లీడర్ గా చెప్పవచ్చు అండి. సో చాలా అడ్వాంటేజ్ ఫర్ దిస్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఆగ్రో కెమికల్ సెక్టార్ లో చూసుకున్నా కూడా ఇది గ్లోబల్ వైజ్ గా ఎక్స్పాన్షన్ అయిన కంపెనీ. 19 స్టేట్స్ లో ఇది మన ఇండియాలో దీని యొక్క మార్కెటింగ్ అనేది ఉంది. 3000+ డిస్ట్రిబ్యూటర్స్ కలిగి ఉన్న కంపెనీ. సో వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే బ్రెజిల్, ఆఫ్రికా, లాటమ్, US అండ్ యూరోప్ లలో కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్న కంపెనీ. సో దీని యొక్క క్యాపెక్స్ చూడండి ఏ రకంగా వీళ్ళు పెంచాలనుకుంటూ ఉన్నారు అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పనోలీలో ఓల్డ్ ప్లాంట్ ఉండేది. దాని నుంచి 13,500 మిలియన్ మెట్రిక్ టన్ పర్ ఆనం ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉండేది. సో అంకేశ్వర్ లో రీసెంట్ గా న్యూ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. 6,840 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గా దీంట్లో ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దహేజ్ లో లేటెస్ట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి ఎగ్జిస్టింగ్ ఓల్డ్ ప్లాంట్ ఉంది. దానికి ఎక్స్పాన్షన్ గా లేటెస్ట్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళు ఆల్మోస్ట్ 10,800 మెట్రిక్ టన్స్ పర్ యానం ని ప్రొడక్షన్ ని అడిషన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా దహేజ్ ప్రొడక్షన్ చూసుకున్నట్టయితే 29,040 మెట్రిక్ టన్స్ గా కనిపిస్తుంది. సో దహేజ్ యొక్క న్యూస్ వచ్చిన తర్వాతనే ఈ స్టాక్ లో మంచి బుల్లిష్ ర్యాలీ అనేది అయితే కనిపించడం జరిగింది. సో ఓవరాల్ గా 3 ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండేది. లాస్ట్ ఇయర్ లో చూసుకున్నట్టయితే ఈ ఇయర్ లో 2 కమిషన్స్ అయిపోయాయి. సో ఇంకొక ప్లాంట్ ఏదైతే ఉందో మల్టీపర్పస్ ప్లాంట్ అనేది Q1 FY23 కి దీన్ని ఓపెనింగ్ అనేది ఉండబోతుంది, కమిషన్స్ అనేది. సో దీంట్లో కూడా వీళ్ళు ప్రొడక్షన్ పెంచి దీని యొక్క క్యాపెక్స్ ని పెంచాలనుకుంటూ ఉన్నారు. వీళ్ళ టార్గెట్స్ చూద్దాం మనం. సో వీళ్ళ టార్గెట్స్ చూసినట్టయితే మేనేజ్మెంట్ పిగ్మెంట్ సెగ్మెంట్ నుంచి 1,200 crores రెవెన్యూని FY24 వరకు పెంచాలనుకుంటూ ఉంది. అదే విధంగా 2,000 crores ఫ్రమ్ ఆగ్రో కెమికల్స్ బిజినెస్ నుంచి FY24 వరకు పెంచాలనుకుంటూ ఉంది. ఈ ప్లాంట్ కూడా యాడ్ అయినట్టయితే FY23 లో వీళ్ళు అనుకున్న టార్గెట్స్ అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళ యొక్క క్యాపెక్స్ ప్లాన్ అనేది ఎలా ఉంది అనేది. ప్లాంట్ 2 and 4D ఈ రెండింటి యొక్క క్యాపెక్స్ చూసుకున్నట్టయితే 127 crores గా కనిపిస్తుంది. దీని ద్వారా రెవెన్యూ అనేది 200 crores పర్ యానం వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఫార్ములేషన్ ప్లాంట్ లో 25 crores వీళ్ళు క్యాపెక్స్ పెంచడం జరిగింది. దీని ద్వారా 150 crores ఇట్ ఈస్ ఇన్ మిలియన్స్ అండి, 1,500 millions అని ఉంది. సో 150 crores వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. సో FY23 లో ఓపెన్ అవ్వాల్సిన ప్లాంట్ ఏదైతే ఉందో దాని ద్వారా 600 crores వరకు వీళ్ళ రెవెన్యూ అనేది పెరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దీంట్లో వీళ్ళ క్యాపెక్స్ అనేది అడిషన్ 310 crores గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసినట్టయితే వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్ అయితే చాలా బాగుంది. లేటెస్ట్ ఇయర్
రిజల్ట్స్ చూద్దాం మనం. సో లేటెస్ట్ క్వార్టర్ అండ్ FY21 యొక్క హోల్ రిజల్ట్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ కాస్త ఎక్స్పెన్సెస్ అయితే పెరుగుతూ కనిపిస్తున్నాయండి. రెవెన్యూ చూసినట్టయితే పెరిగింది 13% గా, అండ్ గ్రాస్ ప్రాఫిట్ చూసినా కూడా మనకి 21% పెరగడం కనిపిస్తుంది. సో ఎబిట్దా చూసుకున్నట్టయితే మనకి తగ్గడం కనిపిస్తుంది, -36 క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే. ప్రీవియస్ FY21 Q4 తో కంపేర్ చేసుకున్నట్టయితే ఎబిట్దా తగ్గడం కనిపిస్తుంది బికాస్ ఆఫ్ అదర్ ఎక్స్పెన్సెస్ అండి. అదర్ ఎక్స్పెన్సెస్ వీళ్ళకి 56% పెరగడం జరిగింది బికాస్ ఆఫ్ న్యూ ఎక్స్పాన్షన్స్ అండ్ న్యూ ప్లాంట్లలో వీళ్ళ యొక్క క్యాపెక్స్ ని యాడ్ చేయడం కూడా దీంట్లో మనకి కనిపిస్తూ ఉంది. సో దాని ద్వారా వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్ అయితే తగ్గడం కనిపిస్తుంది, బట్ రెవెన్యూ పెరుగుతూ ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గ్రాస్ ప్రాఫిట్ లో అయితే పాజిటివ్నెస్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా కూడా మనకి FY20లో ఇది 16,247 మిలియన్స్ వీళ్ళ యొక్క రెవెన్యూ ఉంటే 16,234 మిలియన్స్ గా ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. ఎట్ ద సేమ్ పర్సంటేజ్ లో అయితే మనకి రెవెన్యూ కనిపిస్తూ ఉంది, బట్ గ్రాస్ ప్రాఫిట్ చూసినట్టయితే 17% పెరగడం జరిగిందండి. 618 crores గా మనకి లాస్ట్ ఇయర్ హోల్ ఇయర్ కి కనిపిస్తూ ఉంటే ప్రజెంట్ కరెంట్ ఇయర్ కి మనకి 726 గా పెరగడం అయితే కనిపిస్తూ ఉంది. సో హోల్ ఇయర్ కి చూసుకున్నట్టయితే గ్రాస్ ప్రాఫిట్ కూడా పెరిగింది, అదే విధంగా ఎబిట్దా కూడా 18% పెరగడం కనిపిస్తుంది. టోటల్ ఇయర్ కి చూసుకున్నట్టయితే 236 crores మనకి ఎబిట్దా అనేది FY20లో ఉంటే 279 crores అనేది మనకి FY21 లో కనిపిస్తుంది. ఎబిట్దా అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. సో డిప్రిసియేషన్ వీళ్ళు తీసేసింది చూసినట్టయితే 6.6% డిప్రిసియేషన్ కూడా అడిషనల్ గా తీసేయడం జరిగింది. సో ఎబిట్ అనేది కూడా ట్యాక్స్ కంటే బిఫోర్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది కూడా 21.5% పెరగడం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే మనకు తగ్గడం కనిపిస్తుంది. ఇయర్లీ చూసుకున్నట్టయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 1929 మిలియన్స్ నుంచి 1850 మిలియన్స్ తగ్గడం జరిగింది, 4% తగ్గడం. సో క్వార్టర్లీ చూసుకున్నా కూడా దీంట్లో 47% తగ్గడం అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఫైనాన్షియల్ కాస్ట్ యాడ్ అవ్వడం జరిగింది. సో అడిషనల్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగాయి బికాస్ ఆఫ్ దీంట్లో 15th అక్టోబర్ నుంచి 31st మార్చ్ వరకు MOCL యొక్క రిజల్ట్స్ యొక్క రిపోర్ట్స్ ని కూడా యాడ్ చేయడం జరిగింది ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 20లో చూసుకున్నట్టయితే. అందుకే ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు చూడండి. సో దీంట్లో అడిషనల్ నంబర్స్ అనేవి యాడ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే MOCL యొక్క రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ ని కూడా యాడ్ చేయడం జరిగింది అని చెప్పేసి అయితే వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళకైతే రెవెన్యూ పరంగా, ప్రాఫిట్స్ పరంగా ఇట్ ఈస్ ఫైన్ అండి. అండ్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది కాబట్టి దీంట్లో అడిషనల్ ఎక్స్పెన్సెస్ అనేది అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకి ఫైనాన్షియల్ స్నాప్ చాట్ చూసుకున్నట్టయితే 5 years యొక్క డాటాలో మనకి ఇక్కడ కాగార్ 8%, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ ఇయర్ ఆన్ ఇయర్ చూడండి FY20 నుంచి 21 వరకు రెవెన్యూ అనేది 44% పెరగడం జరిగింది, అండ్ FY20 నుంచి ఎబిట్దా అనేది 17% పెరగడం జరిగింది. సో ప్యాట్ అండ్ ప్యాట్ మార్జిన్ చూసుకున్నట్టయితే 11% పెరగడం జరిగింది. అదేవిధంగా DSCR అండ్ ICR, DSCR అంటే డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అండి, ఇది పెరుగుతూ ఉంది విచ్ ఇస్ పాజిటివ్. అదేవిధంగా ICR ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో పెరగడం కూడా చాలా పాజిటివ్నెస్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో DSCR అనేది కంపెనీ డెట్ ని ఎలా మేనేజ్ చేస్తుంది, ఇన్ ఫ్యూచర్ ఎలా మేనేజ్ చేయబోతుంది అనేది చూపిస్తూ ఉంటుంది. సో ICR అండ్ DSCR కూడా మనకి పాజిటివ్ ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. కంపెనీ యొక్క ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్, మనం డీమెర్జర్ అని చెప్పాం కదా, దాని యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే ఈ కంపెనీలో ఆగ్రోకెమికల్స్ అండ్ పిగ్మెంట్స్ లో ప్రొడక్షన్ అనేది ఉంది. అంతేకాకుండా ఇన్వెస్ట్ ఇన్ RPS ఆఫ్ MFL అంటే మేఘమణి ఫైన్ కెమ్ లిమిటెడ్ కంపెనీలో వీళ్ళు రెడీమేబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో వీటికి సంబంధించిన అసెట్స్ ని అండ్ ఆగ్రోకెమికల్స్ అసెట్స్ ని, పిగ్మెంట్స్ యొక్క అసెట్స్ ని కలిపి వీళ్ళు డీమెర్జర్ చేసి ఇదే కంపెనీ యొక్క నేమ్ ని మేఘమణి ఆర్గానోకెమ్ లిమిటెడ్ గా చేయబోతూ ఉన్నారు. దీని యొక్క స్వాప్ రేషియో అనేది ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి 1:1 ఉంటుంది MOL లో లిస్ట్ అయిన తర్వాత. సో మేఘమణి ఫైన్ కెమ్ లిమిటెడ్ లో ఇది క్లోరో ఆల్కైల్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ యొక్క ప్రొడక్షన్ చేస్తూ ఉండే కంపెనీ. సో దీంట్లో అదర్ బిజినెసెస్ కి సంబంధించిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని, వాటి యొక్క ట్రేడింగ్ అండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ని యాడ్ చేయబోతున్నారు. ఆఫ్టర్ దిస్ అమాల్గమేషన్ మేఘమణి ఫైన్ కెమ్ లిమిటెడ్ అనేది లిస్టింగ్ అవ్వబోతుంది. సో దీని యొక్క షేర్స్ అనేవి 94 షేర్స్ ని ఈచ్ 1000 షేర్స్ ఉన్న MOL కంపెనీకి ఇవ్వబడుతుంది అనమాట. సో దీంట్లో ఎవరైతే స్టేక్ కలిగి ఉన్నారో మేఘమణి ఆర్గానిక్స్ లిమిటెడ్ లో వాళ్ళకి ఈచ్ 1000 షేర్స్ కి 94 షేర్స్ అయితే అలొకేట్ చేయబడుతుంది. సో ఇది మరి ఈ రీజన్ తీసుకోవడానికి కారణం ఏంటి? సో దీని యొక్క
వాల్యూ అన్లాకింగ్ ప్రాసెస్ గురించి, అదేవిధంగా సింగపూర్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్న ఎస్డిఎస్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క షేర్స్ కి సంబంధించిన ట్యాక్సెస్ ని పే చేయడం వీళ్ళకి హై రికరింగ్ కాస్ట్ గా జరుగుతూ ఉంది. సో దాంట్లో అన్నెసెసరీ స్టాక్స్ జస్ట్ 5% స్టాక్సే ఉన్నాయి. సో వాటిని అడిషనల్ గా వీళ్ళు ట్యాక్సెస్ పే చేయడాన్ని తగ్గించుకోవడానికి అయితే వీళ్ళు డీలిస్టింగ్ చేయబోతూ ఉన్నారు ఎస్జిఎక్స్ లో, సింగపూర్ ట్రేడ్ లో. సో దట్ విల్ బి ఏ పాజిటివ్, వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గడానికి. అంతేకాకుండా క్లోరో ఆల్కాలి బిజినెస్ లో ఉన్న ఎంఎఫ్ఎల్ యొక్క వాల్యూ అన్లాకింగ్ జరగాలంటే ఇట్ షుడ్ బి లిస్టెడ్. సో దాన్ని ట్రేడింగ్ అనేది జరిగితేనే దాని యొక్క వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. కాబట్టి దాని యొక్క షేర్స్ ని వీళ్ళు ముందుకు తీసుకురాబోతున్నారు అనమాట. ఎంఓఎల్ కంటే ఎంఎఫ్ఎల్ ని ఫ్రంట్ పేజ్ లో తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎంఎఫ్ఎల్ యొక్క షేర్స్ ని అయితే అలొకేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసినట్టయితే క్లోరో ఆల్కాలి బిజినెస్ లో ఉన్న ఎంఎఫ్ఎల్ కంపెనీ ఏదైతే ఉందో క్లోరో ఆల్కాలి బిజినెస్ ని ఇండిపెండెంట్ అండ్ సస్టైనబుల్ బిజినెస్ చేయడానికి, ఇది ఆల్రెడీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ, బట్ ఇండిపెండెంట్ గా ఇది సస్టైనబుల్ అవ్వాలి, దాని యొక్క గ్రోత్ పెరగాలి, అంతేకాకుండా ఎఫిషియన్సీ అనేది, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఎంఎఫ్ఎల్ అయితే లిస్టింగ్ చేయడానికి వీళ్ళు దీంతో డీమెర్జ్ చేస్తూ ఉన్నారు వీళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని ఎంఓఎల్ నుంచి. సో స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ప్రాసెస్ కింద వీళ్ళ పోస్ట్ డీమర్జర్ లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఎంఓఎల్ లో చూసినట్టయితే ఈ షేర్స్ అన్ని కేవలం ప్రమోటర్స్ దగ్గరే ఉండబోతున్నాయి కాబట్టి దీంట్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. సో ఇండివిజువల్ ప్రమోటర్స్ దగ్గర 48% ఉంది, పబ్లిక్ దగ్గర ఉన్న క్యూఐబీస్ నుంచి 46% ఉంది, కస్టోడియన్ షేర్స్ 5% ఉంది. సో దీంట్లో ఎటువంటి చేంజెస్ అయితే ఎంఓఎల్ లో కనిపించట్లేదు. సో ఎంఎఫ్ఎల్ లో చూసుకున్నట్టయితే కనుక ఎంఎఫ్ఎల్ అనేది 94 షేర్స్ ని పర్ ఈచ్ 1000 షేర్ హోల్డర్స్ కి అయితే ఎంఓఎల్ షేర్ హోల్డర్స్ కి న్యూలీ అలొకేట్ చేయబోతుంది. సో ఎంఎఫ్ఎల్ యొక్క షేర్ హోల్డింగ్ స్ట్రక్చర్ చూద్దాం ఏ విధంగా చేంజ్ అవబోతుంది ఆఫ్టర్ మెర్జింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఎంఎఫ్ఎల్ యొక్క పోస్ట్ డీమర్జర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికంటే ముందుగా ప్రీ డీమర్జర్ చూసినట్టయితే దీంట్లో 51% స్టేక్ అనేది ఎంఓఎల్ కలిగి ఉంది. సో 2,35,45,985 షేర్స్ అనేవి ఎంఓఎల్ కు ఉన్నాయన్నమాట. సో ఇండివిజువల్ ప్రమోటర్స్ చూసినట్టయితే 42.84% కనిపిస్తుంది, విచ్ ఈస్ 1,76,47,129. టోటల్ గా చూసుకున్నట్టయితే మనకి ఎంఎఫ్ఎల్ దగ్గర 4,11,93,114 షేర్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి ప్రజెంట్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వాప్ రేషియో ద్వారా ఎంఓఎల్ లో ఉన్న షేర్ హోల్డర్స్ కి 0.94% స్వాప్ రేషియో ద్వారా 24,43 lakhs షేర్స్ ఉన్న షేర్ హోల్డర్స్ యొక్క స్టేక్ ని వీళ్ళు 2,39 lakhs గా మార్చడం జరుగుతుంది. ఎందుకంటే 1000 షేర్స్ కి 94 షేర్స్ ఇస్తున్నారు కాబట్టి. సో ఇవి న్యూలీ ఇష్యూ చేయాల్సిన స్టాక్స్ అనమాట. సో ఈ స్టాక్స్ ని న్యూలీ ఇష్యూ చేసినప్పుడు మరి ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ని క్యాన్సిల్ చేయాలి కదా. సో ఎగ్జిస్టింగ్ స్టాక్స్ మనకి 2,35 lakhs ఏదైతే ఉందో వాటిని ఇక్కడ క్యాన్సిల్ చేయబోతూ ఉన్నారు. సో ఓవరాల్ గా ప్రీ డీమర్జర్ లో ఉన్న టోటల్ షేర్స్ చూసుకున్నట్టయితే 4,11 lakhs నుంచి 2,35 lakhs ని క్యాన్సిల్ చేసినట్టయితే బ్యాలెన్స్ విల్ బి 1,76,47,129. సో ఈ 1,76 lakhs తో పాటుగా ఇక్కడ మనకి ఇష్యూ చేసిన షేర్స్ ఏవైతే ఉన్నాయో 2,39 lakhs న్యూగా ఇష్యూ చేసిన షేర్స్ లో ప్రమోటర్స్ యొక్క పర్సంటేజ్ అనేది 1,15 lakhs వెళ్ళిపోతే పబ్లిక్ కి 1,23,83,268 షేర్స్ వస్తాయన్నమాట. సో ఓవరాల్ గా టోటల్ చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ డీమర్జర్ లో 4,15,48,465 షేర్స్ ఉన్నాయి. సో దీంట్లో చూసినట్టయితే మనకి జస్ట్ చేంజ్ ఏంటి అంటే ఒరిజినల్ హోల్డింగ్ అనేది వీళ్ళకి ప్రమోటర్స్ కి 1,76 lakhs ఉండేది, ప్రజెంట్ ఇది 1,15,18,068 అవుతుంది. 70% ఆఫ్ ద స్టేక్ ఈస్ అండర్ ప్రమోటర్స్ అన్నమాట. పబ్లిక్ దగ్గర చూసుకున్నట్టయితే 1,23 lakhs 29% షేర్స్ అనేవి పబ్లిక్ కి ఇష్యూ చేయబోతున్నాయి. టోటల్ షేర్స్ చూసుకున్నట్టయితే మనకి 4,15,48,465 అన్నమాట. జస్ట్ ఎంఓఎల్ యొక్క షేర్స్ ని ఎంఎఫ్ఎల్ గా కన్వర్ట్ చేయబోతూ ఉన్నారు, ఈవెన్ ఫర్ ద ప్రమోటర్స్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ద పబ్లిక్ అన్నమాట. సో ఈ సిస్టమ్ ఆఫ్ అరేంజ్మెంట్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన డేట్స్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే మనకి May 3న ఎన్సిఎల్టీ ట్రిబ్యునల్ నుంచి శాంక్షన్ అనేది లభించింది. ఆర్ఓసి ఆర్డర్ ని ఎన్సిఎల్టీకి ఫైలింగ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ మెమోరాండం ఫైలింగ్ ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా జరిగిపోతుంది అనే డీటెయిల్స్ ని ఫైలింగ్ చేయడం అనేది ప్రెసెంట్ జరుగుతూ ఉంది కంపెనీలో. సో ఈ టైంలోనే ట్రేడింగ్ విల్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అన్నమాట. సో మనకి May 17 తర్వాత సస్పెండ్ అయ్యింది. ప్రెసెంట్ ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫేజ్.
సో ఈ రీఓపెనింగ్ ఎప్పుడు జరగబోతుంది, మనకి రిసీట్ ఆఫ్ ట్రేడింగ్ అప్రూవల్స్ ఎప్పుడు దొరుకుతాయి అంటే Q2 FY22 అండి. సో ప్రజెంట్ మనం Q1 FY21 లో ఉన్నాం. సో ఏప్రిల్, మే, జూన్, ఈ జూన్ వరకు కంప్లీట్ అయిన తర్వాత Q2 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో Q2 మిడ్ ఆఫ్ ద Q2 లో మేబీ రీలిస్టింగ్ అనేది జరగబోతుంది అనుకుంటూ ఉన్నాను. సో అదే టైంలో మనకి డీలిస్టింగ్ అనేది కూడా సింగపూర్ లో జరగబోతుంది, సేమ్ పీరియడ్ లో అన్నమాట. ఆగస్ట్ పీరియడ్ లోనే మేబీ రీలిస్టింగ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంది. మేబీ జూలై ఎండింగ్ లో కూడా జరగవచ్చు ఇఫ్ ద ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ప్రజెంట్ అయితే ఈ జూన్ మంత్ ఎండింగ్ వరకు వస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. సో నేను 2 months పీరియడ్ లో కంప్లీట్ అవుతుంది అనుకున్నాను, బట్ కాదండి. Q2 FY22 లో మనకి దీని యొక్క రీలిస్టింగ్ అనేది, MFL యొక్క రీలిస్టింగ్ అనేది మనకి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి రిసీట్ ఆఫ్ ట్రేడింగ్ అప్రూవల్స్ అనేది లభించబోతూ ఉన్నాయి. మిడ్ ఆఫ్ ద ఆగస్ట్ అవ్వచ్చు, జూలై ఎండింగ్ అవ్వచ్చు. సో అప్పటి వరకు అయితే దీంట్లో ఎటువంటి ట్రేడింగ్ అనేది జరిగే ఛాన్సెస్ లేదనమాట. సో ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.